ఇది ఇందాక డిస్కనెక్ట్ అయిందండి. అండ్ ఫోర్త్ వన్ చెప్పాను, కీవర్డ్ ఫైండర్ అండ్ ఉబర్ సజెస్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వన్ ఐ విల్ టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్స్. ఫిఫ్త్ వన్ సిఎం రష్ ఒకటి ఉంది. నెక్స్ట్ వన్ స్టోల్ ఉంది. నెక్స్ట్ వన్ ఈ 7 అనేది కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అండి. ఈ టూల్స్ ద్వారా కూడా మనం మన కీవర్డ్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఫస్ట్ బిజినెస్ గురించి తెలుసుకుని దాని గురించి అనాలిసిస్ అంతా పూర్తయిన తర్వాత ఈ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అనేది యూజ్ చేసి మనకు నచ్చిన కీవర్డ్స్ అనేది రీసెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ సమ్ కీవర్డ్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. దాని ద్వారా దానికి రిలేటెడ్గా నాకు చెప్పినట్టు బిజినెస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే కంట్రీ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే అలా సర్వీసెస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఇలా మనం టూల్స్ అనేది ఫస్ట్ కీవర్డ్స్ రాసి పెట్టుకోవాలి, తర్వాత ఇవన్నీ చేయాలి. ఓకే, దీంట్లో మనం ఒకటి ట్రై చేసి చూద్దాం. ఒక టూల్ని ట్రై చేద్దాం. ఒక టూల్ని SEM రష్ అని టూల్ని ట్రై చేద్దాం. ఎందుకంటే ఇది ఫ్రీ టూల్ కాబట్టి నేను అదే టూల్ని ట్రై చేస్తాను. డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఫస్ట్ లాగిన్ అవ్వాలి. మీరు మీ మొబైల్ ఫోన్స్లో కానీ లేదా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కానీ ట్రై చేయండి. నేను స్క్రీన్ షేర్ చేయలేకపోతున్నాను బికాజ్ నెట్వర్క్ కొద్దిగా చాలా ఇష్యూగా ఉంది. సో మీరు ఫస్ట్ SEM రష్ అని కొడితే ఫస్ట్ పేజ్ సర్చ్ ఇంజిన్లో వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి, తర్వాత లాగిన్ అవ్వండి, లేకపోతే సైన్ అప్ అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీకు లెఫ్ట్ సైడ్లో SEO, లోకల్ SEO, అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా, కంటెంట్ మార్కెటింగ్, కాంపిటేటివ్ రీసెర్చ్, ఓకే, ఇవన్నీ కనిపిస్తాయి. దీంట్లో కాంపిటేటివ్ రీసెర్చ్లోకి వెళ్ళి ఆర్గానిక్ రీసెర్చ్ అనేది ట్రై చేయండి. ఆర్గానిక్ రీసెర్చ్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఒక బార్ వస్తుంది. ఈ బార్ అంటే ఇక్కడ డొమైన్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. అంటే మన వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ డొమైన్ నేమ్ ఎంటర్ చేయొచ్చు, లేదా URL, సబ్ డొమైన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది డొమైన్ అనాలిసిస్ కిందకి వస్తుందా? హలో.
అడ్వర్టైజింగ్ లోకి వెళ్ళి కీవర్డ్ మ్యాజిక్ టూల్ అనేది ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ కీవర్డ్ మ్యాజిక్ టూల్ ఓపెన్ చేస్తే ఎంటర్ కీవర్డ్ అని అడుగుతుంది. కీవర్డ్ మనం డిజిటల్ ఐటీ యాప్ గురించి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డిజిటల్ అని ట్రై చేద్దాం. డిజిటల్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేయండి, రైట్. ఓకే, తర్వాత సెర్చ్ కొట్టండి. ఇక్కడ ఆల్ కీవర్డ్స్ అనేది ఎన్ని వచ్చాయంటే 8,35,910 కీవర్డ్స్ ఉన్నాయండి. టోటల్ వాల్యూ 17,45,000 ఉంది. యావరేజ్ గా 74% డిజిటల్ అనే దాని మీద చాలా మంది కీవర్డ్స్ అనేవి రాసుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి కీవర్డ్స్ ఏమి వచ్చింది, డిజిటల్ సేవ అని వచ్చింది. దాని వాల్యూ ఎంత ఉంది, 1,22 lakhs వాల్యూ డిజిటల్ సేవ అనే కీవర్డ్ యొక్క వాల్యూ. ఓకే, దాని కేడి ఎంత ఉంది, 5%. సిపిసి క్లిక్ పర్ కాస్ట్ ఎంత ఉంది, 6%. ఓకే, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో దాని యొక్క అపియరెన్స్ ఎలా ఉందంటే +4, అంటే 4 or 5 సర్చ్ లో +4 లో మన డిజిటల్ సేవ అనే పేరు పెడితే కనుక దానికి సర్చ్ లో 4% ఉంది. ఓకే, తర్వాత రిలయన్స్ డిజిటల్ ఉంది, డిజిటల్ గుజరాత్ ఉంది, డిజిటల్ ప్లే గ్రౌండ్ అని ఉంది, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ వన్ ఇండియా, డిజిటల్ ఇండియా పోర్టల్, సిఎస్ఎస్ డిజిటల్ సేవ, డిజిటల్ ఇండియా, డిజిటల్ గ్రామీణ సేవ. ఇవన్నీ వాల్యూమ్స్ చూడొచ్చండి. సర్చ్ వాల్యూమ్స్ అంటే ఏం కదండి, మెయిన్ గా ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు టోటల్ వరల్డ్ వైడ్ కానీ, మనం దేనికైతే సెర్చ్ చేసుకుంటామో మన వెబ్సైట్ ని .in అని పెట్టామనుకోండి, ఇండియా వైజ్ చూడొచ్చు. .com అంటే కమర్షియల్ వైజ్. ఓకే, అలా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనమాట. ఇక్కడ 1,22,000 అనేది డిజిటల్ సేవ కింద ఉంది. రెండు కూడా బాగానే ఉంది. అండ్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో కూడా 4th ప్లేస్ లో ఉంది. 4th ప్లేస్ లో మన వెబ్సైట్ అనేది డిజిటల్ సేవ పేరుతో మన వెబ్సైట్ పెట్టామంటే 4th ప్లేస్ లో చూపిస్తుంది. ఓకే, ఇంకా ఇక్కడ ఆల్ కీవర్డ్స్ ఉన్నాయి, చెక్ చేయండి. ఫ్రేజ్ మ్యాచ్ ఉంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది, ఇక్కడ రిలేటెడ్ ఉంది. ఫ్రేజ్ మ్యాచ్, రిలేటెడ్ మ్యాచ్ అంటే ఇవి మనం అయితే ఏ కీవర్డ్ అయితే టైప్ చేసామో అక్కడ డిజిటల్ అనే కీవర్డ్ టైప్ చేసాం కదా, ఎగ్జాక్ట్ మ్యాచ్ కొట్టామంటే డిజిటల్ అనే కీవర్డ్ కొట్టండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కొట్టండి ఒకసారి. ఎగ్జాక్ట్ మ్యాచ్ కొట్టినా కూడా డిజిటల్ అనేది దేంట్లో అయితే కీవర్డ్ అనేది ఇంక్లూడ్ అయిందో ఆ కీవర్డ్స్ ఉన్న నేమ్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సరే, వాల్యూ 1 to 10 వాల్యూమ్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, 1 to 10 కానీ 1 to 100 కానీ తీసుకోండి ఒకసారి. డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి చూడండి. వాల్యూ డిజిటల్ స్కేల్ యాప్ అనే కీవర్డ్ పెడితే కనుక 90 మెంబర్స్ చూస్తున్నారు. రిజల్ట్ పేజ్ అసలు ఎక్కడుందో కూడా తెలియదు. అంటే రిజల్ట్ పేజ్ లో సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ మన పేజ్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. డిజిటల్ స్కేల్ యాప్. ఇంకోటి నెక్స్ట్ వన్ చూడండి, 10 tips టు స్టార్ట్ ఏ కెరీర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇలాంటి కీవర్డ్ పెట్టామనుకోండి వాల్యూమ్ 90 ఉంటుంది. అండ్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో +2 ఉంటుంది. 3rd కానీ 4th కానీ ఉండే అవకాశం ఉంది. లేకపోతే నెక్స్ట్ కీవర్డ్ చూడండి, 100 డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎగ్జిబిట్ మ్యాగజైన్ అనే కీవర్డ్ కనుక మనం పెట్టుకున్నట్టయితే దాంట్లో 90 వాల్యూమ్ ఉంటుంది. అండ్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ వీ కాంట్ ఐడెంటిఫై, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఓకే, అలా చూస్తూ వెళ్ళండి. 2 to 3 13 into 19 డిజిటల్ కలర్ ప్రింటర్ ప్రైస్ ఇన్ ఇండియా. మనది కంప్యూటర్ బిజినెస్ అయితే అలాంటి కీవర్డ్ ని పెట్టుకోవచ్చు. అది కూడా 2nd or 3rd ప్లేస్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఒకటి
ఇక్కడ 2-minute డిజిటల్ టైమర్ అని ఉంది. 90 సర్చ్ వాల్యూ ఉంది. ఇది కూడా మనకి ఎక్కడ ఉందో తెలియదు. ఇంకొకటి 2015 KLA ఆప్టిమా డిజిటల్ స్పీడోమీటర్ అనే కీవర్డ్ పెట్టామంటే అది కూడా సెకండ్ లో ఉండే అవకాశం ఉంది. 90 వాల్యూ ఉంది. ఇలా మనము కీవర్డ్స్ అనేది కీవర్డ్స్ రీసెర్చ్ టూల్స్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఇది టోటల్ గా కీవర్డ్ రీసెర్చ్. మనం కొన్ని జనరల్ ఐడియాస్ మీకు కొన్ని చెప్తాను. రిలేటెడ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కొన్ని సర్చ్ కీవర్డ్స్ ఏంటి ఉంటాయి. జనరల్ గా సర్చ్ చేసే ఎలా ఉంటుంది అంటే టాప్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా 2020 రిలేటెడ్ గా మనం దేని గురించి సర్చ్ చేస్తున్నాం? డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా అనే దాని గురించి సర్చ్ చేస్తున్నప్పుడు టాప్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా 2020 ఇయర్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ప్రైడ్ గా చేయొచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీస్ లిస్ట్ అని ఇవ్వచ్చు. అంటే సర్చ్ ఎవరైతే సర్చ్ ఇంజిన్ చేస్తున్నారో ఆ పీపుల్స్ యొక్క థాట్స్ అనేవి నేను చెప్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ MNC కంపెనీస్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా అంటే అలా సర్చ్ చేయొచ్చు. టోటల్ ఈ ఐడియాస్ ని మనం బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. ఈ ఐడియాస్ ని తీసుకొని కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ యూజ్ చేస్తా ఒక మన కీవర్డ్ అనేది మెయిన్ కీవర్డ్ ఎక్కువ మంది రీచబిలిటీ ఉండాలి, లో కాంపిటీషన్, రీచబిలిటీ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ తక్కువ ఉండాలి. ఇలా మనం ఈ కీవర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేది దాని గురించి సర్చ్ చేస్తాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది సర్చ్ చేసాం అనుకోండి గూగుల్ సర్చ్ ఇంజిన్లో, దానికి కొన్ని కీవర్డ్స్ ఎలా వస్తాయి, రిజల్ట్స్ ఎలా వస్తాయి చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అనేది ప్లెయిన్ గా రావచ్చు. ఏజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని కానీ, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ అని కానీ, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ అని కానీ, డిజిటల్ బిజినెస్ ఇన్ ఇండియా అని కానీ, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ మీ అని కానీ, ఇవన్నీ సర్చ్ రిజల్ట్స్. గూగుల్ సర్చ్ ఇంజిన్లో ఒక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ గురించి సర్వీసెస్ గురించి సర్చ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా సర్చ్ రిజల్ట్స్ అనేది ఇలా ఉంటాయి. ఇంకా కొన్ని మీకు మెయిన్ గా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా అనేది మెయిన్ గా మనకు ట్రెండ్ అవుతుంది. మాక్సిమం ఎవరు ట్రై చేసినా, ఇండియా వైజ్ గా ఎవరు ట్రై చేసినా డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టగానే గూగుల్ సర్చ్ ఇంజిన్లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా ఇలాగే గూగుల్ సర్చ్ లో మనకు కనిపిస్తాయి మాక్సిమం. అదే మెయిన్ గా మనకు కీవర్డ్ అవుతుంది. ఇంకా మిగతా కీవర్డ్ ప్లానర్ టూల్స్ కూడా మీరు ట్రై చేయండి. ఆ కీవర్డ్ ప్లానర్ టూల్స్ యూజ్ చేసినా సరే మీకు డెఫినెట్ గా మంచి కీవర్డ్స్ అనేది వస్తాయి. ఓకే, లాస్ట్ టూల్ యూజ్ చేయొచ్చు, సూపర్ సజెస్ట్ యూజ్ చేయొచ్చు. టూల్స్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేస్తాం. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది ఇట్స్ ఏ ఫ్రీ టూల్ అండి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అంటే మనం డైరెక్ట్ గా గూగుల్ సర్చ్ ఇంజిన్ లో ట్రై చేస్తే గూగుల్ యాడ్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. గూగుల్ యాడ్స్ లో మనకు ఏదైనా వెబ్సైట్ ఉందనుకోండి, మనం ట్రై చేయొచ్చు. గూగుల్ ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది. గూగుల్ సర్చ్ ఇంజిన్ సర్చ్ చేయండి, ఫస్ట్ పేజ్ ని ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజ్ ని ఓపెన్ చేయగానే గూగుల్ యాడ్స్ గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ కిందికి లాస్ట్ లో వెళ్ళేసరికి గెట్ మోర్ కస్టమర్ విత్ గూగుల్ యాడ్స్ అని ఉంటుంది.
ఫస్ట్ సైన్ ఇన్ చేయండి దీన్ని గూగుల్ కీవర్డ్ ప్లానర్. గూగుల్ కీవర్డ్ ప్లానర్ సైన్ ఇన్ చేయగానే ఇక్కడ న్యూ క్యాంపెయిన్ అని వస్తుంది. గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఇక్కడ యాడ్ కీవర్డ్ థీమ్స్ టు మ్యాచ్ యువర్ యాడ్ టు సర్చెస్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే గివ్ అస్ ఎ ఫ్యూ కీవర్డ్ థీమ్స్ అండ్ వెల్ షో యువర్ యాడ్ ఫర్ సిమిలర్ రిలేటివ్ ఫ్రేస్. కొన్ని కీవర్డ్స్ థీమ్స్ ఇవ్వండి, వాటికి సంబంధించి రిలేటెడ్ ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకు మేము చూపిస్తామని చెప్తుంది. ఓకే, ఇక్కడ సజెస్టెడ్ కీవర్డ్స్ కూడా కొన్ని చూపించింది. ఫస్ట్ ఇక్కడ అడ్వర్టైజింగ్ గోల్, వాట్స్ యువర్ మెయిన్ అడ్వర్టైజింగ్ గోల్ అని చూపిస్తుంది గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తుంది. గెట్ మోర్ కాల్స్, గెట్ మోర్ వెబ్సైట్ సేల్స్ ఆన్ సైన్ అప్, గెట్ మోర్ విజిట్స్ టు యువర్ ఫిజికల్ లొకేషన్. ఓకే, మనకు ఎక్కువ కాల్స్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ లో సైన్ అప్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఫిజికల్ లొకేషన్ కి కస్టమర్ రావాలి అనుకుంటే థర్డ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనం ఫిజికల్ లొకేషన్ పెడుతున్నాం జస్ట్ మీకు చూపించడానికి. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ బిజినెస్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. గివ్ యువర్ బిజినెస్ నేమ్ అని అడుగుతుంది. మనం డిజిటల్ ఐటీ హబ్ గురించి ట్రై చేస్తున్నాం కాబట్టి డిజిటల్ స్టడీ అని టైప్ చేస్తున్నాం బిజినెస్ నేమ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ వెబ్సైట్ అడుగుతుంది. నాది ఆల్రెడీ వెబ్సైట్ ఉంది కాబట్టి ఇక్కడ www.digitalvalmiki.in అనే వెబ్సైట్ ఉంది. సో నేను టైప్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. మన వెబ్సైట్ అనేది స్కాన్ అవుతుంది, బిజినెస్ గురించి అది అనలైజ్ చేస్తుంది. పీపుల్ కేమ్ హియర్ అండ్ క్లిక్ యువర్ యాడ్. మన యాడ్ ని క్లిక్ చేయడానికి ఇలా చూపిస్తుంది. ఒకటి మొబైల్ ఉంది, డెస్క్టాప్ ఉంది. మనం ఎలా చూడాలనుకుంటే అలా చూడొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. డెస్క్టాప్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. మన వెబ్సైట్ నేమ్ ఇచ్చేసాం. ఇక్కడ నౌ ఇట్స్ టైమ్ టు రైట్ యువర్ యాడ్. మనం యాడ్ రాయడానికి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ హెడ్లైన్స్ చూపిస్తుంది. ఫస్ట్ హెడ్లైన్ 1 అని చూపించింది. ఇక్కడ హెడ్లైన్ 1 లో మనం ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేస్తాం. కీవర్డ్ అనేది టైప్ చేస్తాం. డిజిటల్ ఐటీ, డిజిటల్ టైప్ చేసాం. ఇక్కడ కొన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ ఒకటి చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నాయంటే ఆన్లైన్ ఈ కామర్స్ ఏజెన్సీ అని చూపిస్తుంది, సర్వీసెస్ ఫర్ ఈ కామర్స్ స్టోర్స్ అని చూపిస్తుంది, కన్సల్ట్ ఈ కామర్స్ ఎక్స్పర్ట్ చూపిస్తుంది, ఆన్లైన్ గూడ్స్ ఎక్స్చేంజ్ సర్వీసెస్, ఈ కామర్స్ ఇన్ హైదరాబాద్, ఈ కామర్స్ ప్రొఫెషనల్స్. ఇలా మనకు నంబర్ ఆఫ్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. మనకి ఏదైతే రిజల్ట్ అనేది కరెక్ట్ గా మనకు మ్యాచ్ అవుతుందో ఎగ్జాక్ట్ గా ఆ రిలేటెడ్ కీవర్డ్ ని ఇక్కడ పెట్టచ్చు. అలాగే హెడ్లైన్ 2, హెడ్లైన్ 3 కూడా పెట్టచ్చు. హెడ్లైన్ 2 లో హెడ్లైన్ 1 లో ఇప్పుడు ఏం పెట్టారంటే ఈ కామర్స్ ప్రొఫెషనల్స్ అనేది పెట్టాను నా వెబ్సైట్ కి సంబంధించి. సెకండ్ హెడ్లైన్ ఏం పెట్టారు, ఈ కామర్స్ సొల్యూషన్స్. ఓకే, అది కూడా రిలేటెడ్.
హెడ్లైన్ 3లో ఈ కామర్స్ స్పెషలిస్ట్ అనేది కూడా పెట్టాను. అండ్ 3 హెడ్లైన్ అయిపోయినాయి. 3 హెడ్లైన్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. డిస్క్రిప్షన్ కూడా మనం పైన ఇచ్చిన హెడ్లైన్స్ బట్టి కింద సమ్ నెంబర్ ఆఫ్ 10 ఆర్ 15 రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే రిలేటెడ్గా ఉందో వాటిని సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా గూగుల్ అనేది అలా మనకు చూపించేస్తుంది. సో అలా డిస్క్రిప్షన్ 1 అండ్ డిస్క్రిప్షన్ 2 అని టైప్ సెలెక్ట్ చేసుకొని మన రిలేటెడ్ బిజినెస్కి ఇక్కడ షో కాల్ బటన్ ఇన్ యువర్ యాడ్ అని చూపిస్తుంది. అక్కడికైనా క్లిక్ చేసాము అంటే ఒక బటన్ అనేది వస్తుంది, కాల్ బిజినెస్ అనేది వస్తుంది. అక్కడ మనం నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఆ బిజినెస్ అక్కడ కాల్ బిజినెస్ అని క్లిక్ చేయగానే మన నంబర్కి డైరెక్ట్గా కాల్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ కీవర్డ్ రిజల్ట్స్ అనేవి కొన్ని చూపిస్తాయి. యాడ్ కీవర్డ్ థీమ్స్ టు మ్యాచ్ యువర్ యాడ్ టు సర్చెస్. ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు మన కీవర్డ్స్ థీమ్స్ ని చూపించాలి. ఇక్కడ మనం ఇందాక పెట్టిన 3 హెడ్లైన్స్ 2 డిస్క్రిప్షన్లు అవి కాకుండా ఇంకా సజెస్టెడ్ కీవర్డ్స్ అనేవి చాలా చూపిస్తాయి. మనం చేస్తున్న కొద్దీ కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తా పోవచ్చు. ఈ కీవర్డ్స్ అనేది ఏ విధంగా సెర్చ్ చేసినా సరే, ఒక సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేసినప్పుడు ఏ విధంగా పెట్టి కీవర్డ్ సెర్చ్ చేసినా సరే మన బిజినెస్ ని వాళ్ళకి చూపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ సజెస్టెడ్ కీవర్డ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యాడ్ కి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సజెస్టెడ్ కీవర్డ్స్ ఉన్నాయి కొన్ని. ఈ కామర్స్ కన్సల్ట్ సర్వీసెస్ అది రిలేటెడా కాదు. తర్వాత మొబైల్ ఈ కామర్స్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ టికెట్స్, ఆన్లైన్ మార్కెట్స్ కన్సల్టెన్సీ, ఈ-కామర్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఈ-కామర్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఆన్లైన్ బ్యాంకింగ్ కన్సల్టెన్సీ, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఇంప్లిమెంటేషన్, ఆన్లైన్ బ్యాంకింగ్, వెబ్సైట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, బ్రాండింగ్ ఈ-కామర్స్ ఏజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్ ఈ-కామర్స్ ఏజెన్సీ, ఈ-కామర్స్ మార్కెటింగ్, ఈ-కామర్స్ సర్వీసెస్. ఓకే, ఇలా మనం యాడ్ చేసుకున్న కొద్దీ కీవర్డ్ సజెషన్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. అలా మనకు కావాల్సిన ఒక 10 to 15 కీవర్డ్స్ ని యాడ్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాం. ఓకే ఓకే, ఇక్కడ ఏమొస్తుందంటే అడ్వర్టైజ్ నియర్ అన్ అడ్రస్. ఇక్కడ అడ్వర్టైజ్ అనేది మనం ఎవరికి చూపించాలి, మన అడ్వర్టైజ్మెంట్ మన బిజినెస్ ని ఎవరికైతే చూపించాలి అనుకుంటున్నామో ఆ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్వర్టైజ్ నియర్ బై అడ్రస్ అని ఈ అడ్రస్ లో క్లిక్ చేసి కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఇండియా సెలెక్ట్ చేసాం అనుకోండి, కర్నూలు సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, కింద కిలోమీటర్స్ అన్నట్టు అంటే కర్నూలు సెంట్రల్ లొకేషన్ చేసుకొని మనం ఎంత డిస్టెన్స్ వరకు అంటే 10 కిలోమీటర్స్ వరకు చూపించాలన్నా 20 వరకు చూపించాలన్నా మన బిజినెస్ అనేది మన బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎన్ని కిలోమీటర్ల వరకు చూపించాలి అనేది ఇక్కడ బార్ లా ఉంటుంది. ఆ బార్ని ముందుకు వెనక్కి లాగిన కొద్దీ మనకు చేంజ్ అవుతా ఉంటుంది. మనం ఒక 30 కిలోమీటర్స్ పెట్టేది, 30 కిలోమీటర్స్ పెట్టి నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. సైడ్ బడ్జెట్ టు గెట్ ద రిజల్ట్ యూ వాంట్. ఇక్కడ ఇప్పుడు బడ్జెట్ ప్లాన్స్ అనేది చూపిస్తారు. ఇదంతా పెయిడ్ అండి, పెయిడ్ గూగుల్ కీవర్డ్ రీసెర్చ్ ప్లాన్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలనేది ఇక్కడ 3 ఆప్షన్స్ చెప్తున్నాడు మనకు. ఫస్ట్ ఆప్షన్ 527 రూపీస్ పడుతుందంటండి. డైలీ యావరేజ్ 16,021 మంత్లీ మ్యాక్స్. 527 రూపీస్ డైలీ మనం అమౌంట్ పెట్టి యాడ్ని పబ్లిష్ చేయగలిగితే మనకు మంత్లీ ఎంత పడుతుంది, 16,000 రూపీస్ మంత్లీ అవుతుంది. అండ్ మనకు ఎంతమంది మన బిజినెస్ రీచ్ అవుతారంటే ఆల్మోస్ట్ 560 మెంబర్స్ టు 940 మెంబర్స్ ని మనం రీచబిలిటీ. అలాగే నెక్స్ట్ ప్లాన్ 963 అమౌంట్, అదేంటి టోటల్ గా మంత్లీ 29,275 అవుతుంది. అండ్ ఇక్కడ ఎంతమందిని రీచ్ అవుతాము అంటే 1020 to
1700 మెంబర్స్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్లాన్ 1648 రోజు మన అమౌంట్ స్పెండ్ చేయగలిగితే మంత్లీ 50,000 అవుతుంది. అండ్ 1750 మెంబర్స్ నుంచి 3000 మెంబర్స్ వరకు మనం మన బిజినెస్ ని చూపించవచ్చు. లేకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు ఇక్కడ, ఎంటర్ యువర్ ఓన్ బిజినెస్, ఎంటర్ యువర్ ఓన్ బడ్జెట్. మనం ఇక్కడ బడ్జెట్ అమౌంట్ డైలీ ఎంత అమౌంట్ పెట్టగలము అంత అమౌంట్ పెట్టేసి పెట్టాము. డైలీ యావరేజ్ 3040 అవుతుంది మంత్లీ. ఎస్టిమేటెడ్ ఎంత వస్తుంది, 100 మెంబర్స్ నుంచి 180 మెంబర్స్ క్లిక్స్ దాకా వస్తుంది. ఓకే, ఇలా పెట్టేసి నెక్స్ట్ అమౌంట్ పెడుతున్నాం. ఇక్కడ మనం చేస్తున్నప్పుడే సైడ్ లో మనం ఏదైతే మాడిఫికేషన్ చేసామో అదే యాడ్ చూపిస్తూ కూడా ఉంటుంది. ఇక్కడ మనం బడ్జెట్ సెట్ చేసిన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. కంపెనీ నేమ్ ఏమి ఇచ్చాము, ఈ-కామర్స్ ప్రొఫెషనల్స్ అని ఇచ్చాము. కంపెనీ గోల్ ఏమిటి, విజిట్ టు యువర్ లొకేషన్, మీ లొకేషన్ కి వచ్చి వాళ్ళు విజిట్ చేసే విధంగా గోల్ ఇచ్చాం. ఇంకోటంటే నెక్స్ట్ వెబ్సైట్ ఇచ్చాం, బిజినెస్ నేమ్ డిజిటల్ స్టడీ అని పెట్టాం. తర్వాత టెక్స్ట్ యాడ్ చేసాం, ఫోన్ నెంబర్ ఇచ్చాం, లొకేషన్ ఇచ్చాం. లొకేషన్ ఏంటి, 30 కిలోమీటర్స్ ఆఫ్ కర్నూలు. ఓకే, కీవర్డ్ థీమ్స్ మనమైతే కీవర్డ్స్ యాడ్ చేసుకున్నాం, కీవర్డ్స్ అన్ని చూపిస్తుంది. మన బడ్జెట్ కూడా చూపిస్తుంది, 100 రూపీస్ డైలీ యావరేజ్, 3040 రూపీస్ మంత్లీ మ్యాక్సిమం. ఓకే, ఇదంతా రివ్యూ ఒకసారి చూసేసుకోవచ్చు. మనం రివ్యూ చేసి క్యాంపెయిన్ ఇలా రివ్యూ చేసుకొని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ పేమెంట్ అడుగుతుంది, లాస్ట్ సెటప్ బిల్లింగ్. ఇక్కడ ఇండియా ఉంది, టైం జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రమోషనల్ కోడ్ ఏదైనా ఉంటే అప్లై చేయొచ్చు. ఇక్కడ అకౌంట్ టైప్ అనేది ఉంది, ఆర్గనైజేషన్ నేమ్, పేమెంట్ మెథడ్ ఇంకా డెబిట్ కార్డ్ యాడ్ చేయడం, కార్డ్ డీటెయిల్స్, ఆటోమేటిక్ పేమెంట్స్ పెట్టుకోవాలన్నా వద్దాం. అగ్రీ కొట్టేసి సబ్మిట్ కొట్టేస్తే టోటల్గా మనం ఏదైతే పెట్టామో 100 రూపీస్ పర్ డే, 3040 రూపీస్ పర్ మంత్ అలా మనకు అమౌంట్ కట్ అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు ఎంతమందిని చూపిస్తుందండి, 100 నుంచి 180 మెంబర్స్కి రీచ్ అవుతుంది. 180 మెంబర్స్ కూడా మన క్యాంపెయిన్ అంటే మన వెబ్సైట్ లేదా మన జియోలో లొకేషన్కి వచ్చి విజిట్ అయ్యే విధంగా మనం చూసుకోవచ్చు. ఇది కీవర్డ్ రీసెర్చ్లో ఒక భాగం. ఓకే, ఇలా కూడా మనం బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బిజినెస్ ప్రమోషన్ అనేది గూగుల్ యాడ్స్ ద్వారా ఇలా ప్రమోట్ చేయొచ్చు. ఈరోజు గూగుల్ కీవర్డ్ ప్లాన్ టూల్స్ గురించి, కీవర్డ్ రీసెర్చ్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఒక్కసారి చెప్తానండి. టాపిక్ ఈజ్ కాంపిటీటర్ అనాలిసిస్. మనం బిజినెస్ ఆడిట్ చేసాం, కీవర్డ్ రీసెర్చ్ చేసాం, తర్వాత కాంపిటీటర్ అనాలిసిస్ అంటే మనకి ఎవరైతే కాంపిటీషన్ వస్తున్నారో అంటే సేమ్ బిజినెస్ వాళ్ళు కాంపిటీటర్స్ ఉంటారు కదండి, ఆ కాంపిటీటర్స్ నుంచి వాళ్ళ గురించి అనలైజ్ చేయడం. అనలైజ్ ఎలా చేయాలి, మనకున్న కాంపిటీటర్స్ ని ఎలా అనలైజ్ చేయాలనేది కూడా ఒక టాపిక్. ఇది చేయడం ద్వారా కూడా మనం చేయబోయే బిజినెస్ గురించి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అనేది వస్తుంది. అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ తీసుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం, రైట్? ఓకే, ఈరోజు ఈ క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. విల్ మీట్ యూ టుమారో అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.